आनंद सद्गुरु अवधूत वेंकटेश महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु आनंदमय माता की जय। गुरुदेव दत्त सद्गुरु अवधूत श्री వెంకయ్య స్వామి వారి యొక్క సన్నిధిలో ప్రతి మంగళవారం మనం ఢాకాలో కలకత్తాలో ఆ ప్రాంతంలో నడియాడుతున్న భగవత్ స్వరూపిణిగా ఉన్న ఆనందమయ యొక్క జీవితం గురించి మనం వివరించుకుంటున్నాం. మహాత్ముల యొక్క స్థితి ఎలా ఉంటుంది అని మనం ఆలోచిస్తే వారు ఇటు శరీరానికి ఇటు లోకానికి అపరిమితమైన దివ్యమైన స్థితిలో ఉంటారు. మనము ఒక పరిమితమైన స్థితిలో మనం ఉంటాం. అంటే ఒక 4 గోడల మధ్య తీసుకొని ఇదే ప్రపంచము అనే భావనలో మనం ఉంటాం. వారు ఈ విశ్వమంతా ప్రపంచం అనే భావనలో వాళ్ళు ఉంటారు. వారికి నేను, ఈ దేహము, వారి యొక్క దేహము, వారి యొక్క పరిస్థితులు అనే భావం వాళ్ళకు ఉండదు. అంటే వారు ఏ స్థితిలో ఉంటారు? ఏది చూసినా సాక్షిభూతిగా చూస్తుంటారు. అంతే. సాక్షిభూతిగా అంటే ఎలా అంటే మనం కలగంటాం. కళలో మన ఇంద్రియాలు ఏమి పంచి ఉదయాన్నే లేస్తే ఉంటున్నాము, నాకు కళ వచ్చిందంటాము. కళ్ళు మూసుకున్నాం, చేతులు కదలలేదు, కాళ్ళు కదలలేదు, శరీరం కదలలేదు. మరి కాళ్ళు, చేతులు, శరీరము ఏమీ కదలకుండానే నాకు కళ వచ్చిందని ఎలా చెప్తున్నాను? అంటే మన కళలో చూసే ప్రతి ఒక్క దృశ్యము, వాతావరణము, పరిస్థితి, వ్యక్తులు ఏదో ఒకటి గమనిస్తుంది. దాని సాక్షిభూతిగా చూసుకోవడం అంటే ఈ మహాత్ములంతా కూడా ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టిని సాక్షిభూతిగా చూస్తుంటారు. అంటే ఏంటి? సపరేట్గా చూసినట్టు మన సినిమాను అనుకోండి, సినిమాలో జరిగే సంఘటనలన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. అది వాస్తవని మనం గ్రహిస్తామా? అది సినిమా, లేదా నటన అనే భావం మనకు ఉంటుంది కదా. అలాగే ఈ ప్రపంచానంతా కూడా వాళ్ళు ఆ భావంతో చూస్తుంటారు. అలాగే శరీరానికి జబ్బు అని మనం అంటాం, రోగమని మనం అంటాం. వాళ్ళకి ఆ జబ్బు అని, రోగమని వాళ్ళకి అనిపిస్తుంది. దాన్ని అలా చూస్తూనే ఉంటారు. ఎందుకంటే వారికి స్థితి వేరుగా ఉంటుంది. అక్కడ వేరేనే ఏంటంటే ఇది నా శరీరం అనే భావన ఉండదు. అలాగే వీడికి బాగా అమ్మగారి ఆనందమయ్యకి తీవ్రంగా జబ్బు చేసింది. ఎంతటి అనారోగ్యం అంటే కాలు కదపలేని స్థితి వచ్చింది. శరీరం ఎంతో బాగా శుష్కించుకుపోయింది. ఆమె తినే ఆహారమే చాలా స్వల్పం. అటువంటిది అనారోగ్యం. వెంటనే ఇటువంటి అనారోగ్యంలో కాలు మెదపడే స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎవరైనా సేవ చేయడానికి వస్తే ఆమె అంగీకరించేవారు కాదు. అని ఏంటి? తన యొక్క కర్మని, తన యొక్క బాధని తనే అనుభవించవలే అనే సూత్రం మన ఇక్కడ తెలుపుతుంది. ఎవరైనా అనారోగ్యం బాగాలేకపోతే సేవ చేస్తామంటారు, అయినా కూడా వద్దులేవు. అంటే ఎందుకనంటే అవి ఎవరి కర్మ తీసుకుంటుందో. ఒకవేళ మనం సేవ చేయాలంటే అనుకోండి, ఆ కర్మ మనకి వస్తుందేమో. ఇది మాత్రం వాస్తవం. ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నారనుకోండి, వాళ్ళు మనం సేవ చేస్తున్నారనుకోండి, వాళ్ళ కర్మ మనకు వస్తుందేమో. ఎందుకని ఆమె వేరే కర్మ తీసుకుంటుంది. ఇప్పుడు వెంకయ్య స్వామి అనుకోండి, వెంకయ్య స్వామికి ఎవరో ఒక క్షయవ్యాధి అనుకుందాం. ఆ క్షయవ్యాధిని వెంకయ్య స్వామి తీసుకున్నారు. వెంకయ్య స్వామి క్షయవ్యాధి తీసుకున్నప్పుడు మనం కూడా వెంకయ్య స్వామి చేయాలనుకోండి, ఆ క్షయవ్యాధి మనకు అనుకుంటుంది. అందుకని వాళ్ళు సేవ చేయించేవారు కాదు. ఎవరు? మహాత్ములు. ఎందుకు? ఆ బాధ మనం అనుభవిస్తాం. ఎందుకంటే ఆ కర్మను తట్టుకునే సామర్థ్యం మనలో ఉండదు. ఇతరుల కర్మ తీసుకునే మీ జ్వరం నేను తీసుకున్న కర్మ నాకు కెపాసిటీ నాకు ఉంటుందా? నా జ్వరం తీసుకుని మీకు కెపాసిటీ మీకు ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఎవరో భక్తుల యొక్క కర్మను తీసుకొని వాళ్ళు భరిస్తుంటారు. కాబట్టి
వాళ్ళకి సేవ చేస్తే అది మనకు వస్తుంది కావాలనే ఉద్దేశంతో మహాత్ములు ఎవరు కూడా అటువంటి సమయంలో సేవ చేయించుకునేవారు మాత్రం కాదు అని చెబుతూ అదొక సాధన తీసుకునేవారు వాళ్ళు కూడా. అందుకే మనం చేయవలసింది సాధనాపూర్వకంగా ఏదైనా ఉంటే శక్తివంతులుగా అక్కడ సాధన చేస్తూ ఉన్నప్పుడు మనం బలవంతంగా ఏదో ఈ ఆలోచన వస్తున్నది, ఈ పని చేయకూడదు, నేను వదిలిపెట్టాలి అని బలవంతంగా అనుకుంటున్నాం. అంటే సాధన చేసుకున్నాం అనుకోండి, ఇది కట్టాలో చూస్తుంది, ఏదో మీకు కట్టాలో చూస్తుంది, అది పిల్లవాడి ఇలా వచ్చింది కాబట్టి వదులుకోవాలి అని బలవంతంగా వదిలిపోయి అనుకోండి, అది లోపల నిద్రాణంగా ఉంటుంది. పైకి బలవంతమే గట్టిగా పట్టుబడతాను, కానీ ఎప్పుడో అసలు బుసపడుతుంది. దానితోనే విడిపోవాలి. అంటే ఇప్పుడు దోసపండు ఉంది, దోసపండు తీరకుంది, దాన్ని బాగా పండింది అనుకోండి, దానంతటిదే వదిలిపోతుంది, పండు వచ్చేస్తుంది. అలా కాకుండా ఆ పండును మనం తీసామనుకోండి, దానికి జిగురు ఉంటుంది, ఆ జిగురు మనం అనుకుంటాం. ఏదైనా స్వతహాగా వస్తేనే శ్రేయస్కరం. అలాగే మన సాధనలో వచ్చే అవరోధాలన్నీ కూడా బలవంతంగా కానీ మనం వదిలిపెట్టామంటే అది ఎప్పుడూ కూడా మనల్ని అంటిపెట్టుకునే ఉంటుంది. మనం నిగ్రహించాలనుకుంటున్నాం, నిరోధించాలనుకుంటున్నాం. నిగ్రహించాలనుకో బలవంతం. ఇప్పుడు రాక్షసుడి తపస్సు అంతా అలాగే ఉంటుంది. ఇప్పుడు రావణాసురుడు కావచ్చు, భస్మాసురుడు కావచ్చు, తపస్సు చేస్తున్నారు. తపస్సు చేయాలంటే ఎంత నిగ్రహం ఉండాలి? ఇంద్రియ నిగ్రహం ఉండాలి కదండి. ఏకాగ్ర తపస్సు చేయాలంటే ఎంత నిగ్రహం ఉండాలి? ఎటువంటి వాతావరణం కూడా మన పిల్లకి ఎక్కకూడదు. ఇప్పుడు తపస్సు చేస్తాడంటే మన సినిమాలు చూస్తాం, ఇంద్రుడు వస్తాడు, రమ్మన పూర్వసం పంపిస్తాడు, మేనకం పంపిస్తాడు, తాళవర్షం కురిపిస్తాడు, తుఫాను రప్పిస్తాడు, వాళ్ళు చలిస్తున్నట్టుగా ఉంటుంది. మనకి హిరణ్యకశిపుడు భక్త సినిమా చూస్తాం కదా, చేసినప్పుడు ఎంత కాల్చినప్పుడు చలించడు. అంటే ఎంత ఏకాగ్రత ఉండాలి? అంతైన తర్వాత దేవుడు ప్రసన్నమయ్యాడు. ప్రసన్నమైన తర్వాత బయట వస్తానే మన ఏకాగ్రత ఏమైంది? లోపల ఇంద్రియాలు బొసుగుట్టినాయే లేదా? హిరణ్యకశిపుడికి ఏమో తను గొప్ప అనే భావన, అహంకారం వచ్చింది. రావణాసుడికి ఏమో పరస్త్రీ మీద వ్యామోహం కలిగింది. ఇవన్నీ లేకుంటే కదా శివుడు ప్రత్యక్షమయ్యాడు రావణాసుడికి. ఇవన్నీ లేకుంటే కదా బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు హిరణ్యకశిపుడికి. మరి తర్వాత ఎందుకు పుట్టింది? అది ఎట్లాదంటే పాము మీద కాలు పెట్టి తీవ్రంగా తపస్సు చేసినట్టు కాలు తీస్తే ఏమవుతుంది? పాము కాటేస్తే కట్టేది. కాబట్టి ఏదైనా స్వతహాగా దానంతటా వదిలిపోవడానికి కూడా మనం వేచి చూస్తూ ఉండాల్సిందే. బలవంతంగా నేను నిగ్రహించామంటే మాత్రం అది ఎప్పుడు బొసగొడుతుంది. అది ఏమని చెప్తున్నాను ఇక్కడ. కాబట్టి సాధకుడు అలా చేయాలి. అలాగే ఈ జ్వరం కూడా, ఈ రోగం కూడా, ఇలా ప్రతి ఒక్క విషయం చేసుకున్నప్పుడు ఇలా ఆలోచించే తత్వాన్ని మనకి అమ్మ తెలియజేస్తున్నారు. అమ్మ అంటే గొప్ప స్థితి పొందారు కదా, ఆనందమేమ పిరువరే ఉన్నారు అంటే గొప్ప దైవ సంభూతురాలు. ఎంతైనప్పటికీ కూడా ఆమె ఒక భార్య. భర్తకి జ్వరం వచ్చింది, తీవ్రంగా జ్వరం వచ్చింది. ఈమె మహాత్మురాలు అనే భావం లేకుండా ఆమె పోయి భర్తకి సేవ చేశారు. ఇక్కడ ఆలోచించారు సార్, నేను గొప్ప స్థితి పొందాను అనుకోండి, ఇంటి పనులు పట్టించుకుంటారా? ఈ యొక్క స్థితి పొందినప్పుడు కూడా తన ధర్మం అంటే భార్య యొక్క ధర్మాన్ని చూడపడి అంటే ఏమిటి? ఎంత స్థితి పొందినప్పటికీ కూడా మానవ శరీరం వచ్చింది కదా, కాబట్టి మానవ ధర్మాలను పాటించాలి. ఇప్పుడు రాముడు మానవ అవతారం, మానవ ధర్మాలు పాటించాడు. అలాగే భర్త ధర్మాలు పాటించాలి అంతే. ఈ దేహం ధరించినప్పుడు ఈ దేహానికి ఏ ధర్మాలు అయితే ఉందో ఆ ధర్మాలను పాటించాలి, అది శాస్త్రం. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చి నా ధర్మం ఏంటి? సత్యంగా చెప్పడం. ఎవరి గురించి? నా గురించా, మహాత్ముల గురించా? నా గురించి చెప్తే అధర్మం అధర్మమ్మ. నా సొంత విషయాలు చెప్పాను అనుకోండి, ఆడకి పోయి చేయడానికి పోయించాను, నాకు అలా జరిగి ఇలా జరిగిందంటే నా ధర్మాన్ని నేను అతికించుంటే. అట్లాగే శ్రోతల ధర్మం ఏంటి? వినడానికి వచ్చిన వాళ్ళు మరి వినడానికి వచ్చాం. వినడానికి వచ్చినప్పుడు ఆ చెప్పే విషయాన్ని గ్రహించడమే శ్రోతల యొక్క ధర్మం. అంటే మన ధర్మాలు కూడా తెలియజేస్తున్నారండి.
అలా అయిన తర్వాత సేవ చేశారు. ఆయన సేవ చేసేటప్పటికి ఈయనకి ఇంకా 106 జనం వచ్చేసింది. మరి ఆయన ఏం తీసుకుందా? ఆయనకేమో ఆరోగ్యవంతుడు అయిపోయాడు, ఈయనకేమో 106 జ్వరం. 106 జ్వరం ఆలోచించండి ఎంత ఉంటుందో. శరీరం అంతా వణికిపోతుంది, ముద్దుగారిపోతుంది, గట్టిగా పక్షపాతం అలా వచ్చేసింది. కాలు వచ్చి కూడా కదలని పరిస్థితి వచ్చేసింది. అయినా ఆయన మాత్రం నవ్వుతూ మాట్లాడుతుంది. వాళ్ళకి స్థితి ఎలా ఉంటుందో, మహాత్మ స్థితి ఎలా ఉంటుంది, ఎంత 106 జ్వరం ఎలా ఉంటుంది, కాలిపోతుంది, తల భారం అయిపోతుంది, కళ్ళు మూతన పెడుతుంది, కళ్ళు ఎర్రగా ఉంటుంది, నాలుక తప్పబడిపోతుంది, గొంతు తడారిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ పక్షవాతం మళ్ళా ఎంత ఉన్నప్పటికీ కూడా ఆ ముఖంలో మాత్రం చిరునవ్వు చెందాలి. ముందే చెప్పుకోవడం ఇవన్నీ సాక్షిభూతిగా చూస్తుంటారు అని. అంటే ఇవన్నీ కూడా చూసేందుకు కూడా ఏదో జరుగుతుంది, అది మనకి కాదు అనే భావన ఉంటుంది. మన ఇంట్లో ఏదైనా ఇబ్బంది జరిగింది అనుకోండి, ఇప్పుడు కరెంట్ ఉంది అనుకోండి, ఏదో కరెంటు వల్ల ఏదో ఇల్లులో కొంచెం ఇబ్బంది కలిగింది అనుకోండి, సర్క్యులేట్ అయినప్పుడు మనకి బాధ వేస్తుంది. అదే ఏదో ఒక 4 ఇళ్ళు తర్వాత అయింది అనుకోండి, మనకేమైనా బాధ వస్తుందా? సరే, మన ఇల్లు తగలబడింది అనుకోండి, మనకి బాధ. 4 తగలబడింది అనుకోండి, మనకేం బాధ? నేను వీడియో తీస్తున్నాను, ఎందుకంటే మంది కాదు కాబట్టి. అట్లా చూసారండి వీడి స్థితి. అది ఇంత అయినప్పుడు కూడా ఎంత స్థిరంగా పడితే అలా మెల్లగా ఆమె పక్షవాతాన్ని ఆమె తగ్గించుకోవడం ప్రారంభించింది ధ్యానంలో. ఒక్కసారి కొంచెం అలా చెయ్యి కదిలిపోయింది. కదిలిన తర్వాత వాళ్ళ భర్త కొట్టుకుంటున్నాడు. నువ్వు ఇలా నవ్వుతూ ఉన్నావంటే, జ్వరం నవ్వుతున్నావంటే ఇంకా జ్వరం పోదు, తగ్గించుకోవాలి సంకల్పించున్నాడు. నువ్వు సంకల్పిస్తే జ్వరం తగ్గిపోతుంది అనేట భర్త చెప్తున్నాడు. ఇటు భక్తులందరూ చెప్తున్నారు, అమ్మ మీరు ఇలా ఉన్నారంటే మీరు ఇంతే, మీ సంకల్పం తగ్గాలి, కోరుకోండి. వాళ్ళని కోరుకుంటారు. కర్మని ఎప్పుడెప్పుడు దీన్ని తీసి పంపించేవాళ్ళని ఆలోచిస్తుంటారు. అప్పుడు అన్నారు, ఇంత డబ్బు చేస్తే నువ్వు ఎందుకు ఆనందపడుతున్నావు అంటున్నాడు భర్త. కాలు కదలేసులు ఉన్నావు, చెయ్యి కదలేసులు ఉన్నావు, ఎందుకు ఆనందంగా ఉంటున్నావు అనే కసురుకున్నాడు. కసరం అంటే అలా ఉంటుంది అంతే కదా. ఏంటి మా ఇలా ఉన్నావా, తగ్గించుకోకూడదు అంటే ఆమె కాస్త ఏదో మూతి ముడుచుకున్నట్టుగా కొంచెంసేపు ఉన్నారట. వెంటనే భక్తులందరూ అడిగారు, వచ్చారు, మళ్ళీ వచ్చారు. కొంత వస్తూనే ఉంటారు దర్శనానికి. అప్పటికి చాటిపోయారు కదా. వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు, ఆమె అంటుంది, మీరు వచ్చారు, నేను వెళ్ళిపోమని చెప్తాను. మరి అది వచ్చింది, జ్వరం వచ్చి నేను వెళ్ళిపోమని చెప్పేది. చూడండి ఎలా వర్షం ఎలా ఉంటాం. మీరు వచ్చి వెళ్ళిపోమని చెప్తే మీరు బాధపడరా? జ్వరం వచ్చిందని దానికి కూడా అది బాధపడదా? జ్వరాన్ని ఏ భావంతో చూస్తున్నారు వాళ్ళు? ఈ రమణ మహర్షి తత్వం ఉంటుందండి. రమణ మహర్షిలో సత్వం యాదవ్ బాగా తప్పుండి ఆపరేషన్ చేశారు. చేస్తే బత్తు ఎక్కలేదు. వస్తే ఎలా ఉంటుందండి, మామూలుగా దెబ్బ తగిలినప్పుడు కండ మునుగుతున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఆశ్చర్య తీసుకెళ్తాను. ఆ చూస్తూ అంటున్నాడు, శివతాండవం అంటే ఇది లోపల కండ నెత్తులు కనబడి కదులుతుంది, చర్మం ముడిపోయింది, కానీ అలా వణుకుతుంది కదమ్మా యాక్సిడెంట్. అబ్బా, శివతాండవం అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? వాళ్ళు అటువంటిప్పుడు మామూలుగా చల్లదనం కావాలి, మంట ఇంకా చల్లదనం కావాలి కదా. అప్పుడు డిసెంబర్ చలికాలంలో ఎక్కువ చలిని భక్తులు ఆయన మంచిగా కొప్పటి పెట్టారు. కొప్పటి పెడితే ఆ వేడి కదా, అప్పుడు ఏమవ్వాలి? సార్ ఉదయం డాక్టర్ వచ్చాడు, ఇదే ఇంకా రక్తం కాగిపోతా ఉన్నది, ఎవరైనా కొప్పటి పెట్టిందన్నారు. చలికాలం మేము పెట్టామన్నారు. ఏం సార్ అంత బాధపడుతున్నారు, ఒక్క మాట చెప్తే మేము కొమ్మటి చేసుకుంటాం కదా అంటే అన్నాడు,
ఆయనేమో దీన్ని కోసాడు, మీరేమో దీన్ని చనిపోతుంది కొమ్మడి పెట్టారు. మధ్యలో నేనేమో అడగడానికి? మీరు ఆయన ఆపరేట్ చేశాడు, మీరు నా శరీరాన్ని కొమ్మడి పెట్టారు, నేను ఎవరు కాదనాలని అంటే అందులో బాధ వాళ్ళు ఎలా భరించారు? అంటే బాధ భరించినట్టు ఉండదు, అసలు బాధను వాళ్ళకి అనిపించదు. వాళ్ళు శివతాండవం అన్నాడు అన్న మనిషి ఈ పద్ధతి అదే. మీరు వచ్చే వెళ్ళిపోని చెప్పలేను, దాని మధ్య ఎలా వెళ్ళిపోమని చెప్తాను అంటే ఇంకా ఎవరు ఏమి మాట్లాడలేవారు. అతని కాలంలో కొంతకాలానికి ఆమె కోరుకున్నారు. అంటే వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుంది చూడండి. అట్లా కొంత అయింది కదా, నాకేదో పెద్ద ఆత్రాలు కనిపిస్తుంది, అరుపులు కనిపిస్తూ ఉంది, కేకలను పడతా ఉంది డాకార ప్రాంతంలో. అరపడుతుందంటే ఎవరికి మనకు అర్థం కాదు. మధ్య పక్క వారానికి అంతా మత కలహాలు వచ్చేసి, డాకా అంటే పశ్చిమ బెంగాల్ కాబట్టి తూర్పు బెంగాల్, బంగ్లాదేశ్ ఉంటారు. మత కలహాలు వచ్చి చాలామంది కొడుకుని చనిపోవడం, ఆత్మనాదాలు, కర్ఫ్యూలు తెచ్చడం జరిగింది. ఇంతటి స్థితిలో కూడా సర్వాంతర్యామంగా సర్వజ్ఞత్వంగా వాడు ఎలా ఏ స్థితిలో ఉన్నారు. ఇట్లా ఆమె తీసుకున్న తర్వాత ఆమె దేశ పర్యటన చేస్తూ వచ్చారు. అనేక ప్రాంతాలు తీసుకొచ్చారు. శ్రీరంగము, కాంచి, మధుర, చిదంబరము, రామేశ్వరము, అంతే తర్వాత కన్యాకుమారి ప్రాంతంలో వచ్చారు. కన్యాకుమారి ప్రాంతం వస్తే అక్కడ ఒక మాయమ్మ అని ఒక అమ్మున్నారు. ఆమె దాదాపు ఒక 300 సంవత్సరాలు ఉంటాయట. ఆమెకి మొదటి చిన్న గుడ్డ కట్టుకున్నారు అంతే. సముద్రంలోకి వెళ్తారు, ఒక 3 గంటల తర్వాత బయట వస్తారు. చాలా లోపలికి వెళ్ళిపోతారు, కన్యాకుమారి సముద్రంలో లోపలికి వెళ్ళిపోతారు. మళ్ళీ 3-4 గంటల తర్వాత ఇప్పటికి బయట వస్తారు. 3-4 గంటలు ఆమె ఎలా ఉండగలుగుతుంది? అటువంటి ఈ కన్యాకుమారి పోయిన తర్వాత వీళ్ళిద్దరు ఎదురయ్యారు. ఎదురైతారని ఈ ఆనందమయం వచ్చి ఆయన పట్టుకున్నాడు. ఇద్దరు కౌగులించుకున్నారు, కిలకల నవ్వుకున్నారు, అంతే వెళ్ళిపోయారు. ఈ మాయమ్మ దాదాపు 1990 వరకు ఉన్నారండి, 89 వరకు ఉన్నారండి. మాస్టర్ బ్రదర్ చెప్పేవారు, కొన్ని వెళ్ళి మాయమ్మని చూడండి, ఈ మార్గా 300 సంవత్సరాలు ఉంటుంది మరి. ఎట్లా 300 సంవత్సరాలని నమ్మకం మనకి ఎలా కలుగుతుందండి? నమ్మకం కలగడానికి అవకాశం లేదు. ఒకసారి మన సత్సంగ సభ్యులు ఒకరు మద్రాసులో దేవతమ్మ గారు ఒక ఆమె దర్శించారు, మైలాపూర్ దగ్గర గోపాలపురం. ఆమె మధుర మీనాక్షి దేవి ప్రసన్నం చేసుకున్నారు దేవతమ్మ గారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి ఒక ఫోటో ఉంది, దాంట్లో మాయమ్మ ఫోటో ఉంది. ఈ ఫోటో కాదు, మాయమ్మ ఫోటో పక్కన ఇంకొక ఫోటో ఉంది. అంటే ఇద్దరు కలిసి ఫోటో తీసుకున్నారు. దేవతమ్మ గారు అన్నారు, మాయమ్మతో కలిసి తీసుకున్న ఆమె నా గురువు గారు అన్నారు. ఎవరు? రేవతమ్మ గారు. ఈమె నా గురువు గారు అన్నారు. మరి ఈమెకి ఎంత వయసు, వాళ్ళ గురువు గారు ఎంత వయసు ఉంటుంది? ఆమె పట్టుకున్నాడంటే ఆమె ఎంత వయసు ఉండాలి? అలా కాల్కులేషన్ చేసుకుంటే ఆమె ముఖం ఉండొచ్చేమో అనేసి మాస్టర్ చెప్పాడు. అందరూ ఆమె దర్శించమని చాలామంది వెళ్ళారు సార్. సూర్యుడుపేట టైలర్ ఉన్నారు కదా, వాళ్ళు అయ్యప్ప టూర్లు పోతుంటారు. పోయినప్పుడు చెప్పేటప్పటికి వాళ్ళు కూడా చూపించారు, ఆ సముద్రం ఒడ్డునే తిరుగుతూ ఉంటారు. చాలామంది మన ఊళ్ళో కొంతమంది చూసేస్తారు మాయమ్మ. అటువంటి మాయమ్మ ఈ ఆనంద మాయమ్మ ఇద్దరు కలుసుకొని ఇది కిలకల నవ్వుకున్నారు, వెళ్ళిపోయారు అంతే. మరి వాడు ఏం సంభాషించుకున్నారో, వాడికి ఏం అర్థమైందో అది వాళ్ళకే తెలుసు. ఇట్లా అమాయక తీర్థాలు చేసుకున్న తర్వాత కలకత్తాకు వచ్చారు. కలకత్తాకు వస్తే అక్కడ ఒక సాధువు అంటే సన్యాసి అనుకున్నాం, ఆయన అమ్మ భక్తులతో కలిసి కలకత్తాలో ఉంటున్నాడు. ఉంటున్నప్పుడు అమ్మ అక్కడికి వచ్చారు, ఆనందమయ్య అమ్మ. ఆ సాధువు యొక్క భార్య అమ్మ దగ్గరికి పోయి, ఆయన చెప్పి పాఠకం వచ్చేసాడమ్మా, మీరన్నా చెప్పండి అని అమ్మను పోయి అడిగింది. అప్పుడు ఆ సాధువు పిలిచి అమ్మంటుంది, నువ్వు సన్యాస మార్గం అవలంబించాలంటే మొట్టమొదట భార్య కర్మ తీసుకోవాలి.
అనుమతి లేకుండా తీసుకుంటే నువ్వు పక్కన అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్న తర్వాత నీ పాటికి నువ్వు బాగా చేసి నువ్వు సన్యాసం తీసుకుంటానంటే వివాహం చేసుకుంటున్నాను ఉండాలి. చేసుకున్న తర్వాత నీ ధర్మం నువ్వు నోటించాలా. ఇలా చేసుకోవడం ఎంతవరకు సబబు? ఇది మనకి పురాణంలో కూడా ఉందండి. భార్యను తీసుకోకుండా సన్యాసం తీసుకుంటే ఒక గురువు పోయి ఆశ్రయిస్తారు. ఆశ్రయిన తర్వాత ఆ గురువు ఏదో మంత్రం ఉపదేశిస్తారు. ఆ మంత్రం చేసుకుంటా ఉంటే ఇతడికేమి స్థితి కలగడంలే. గురువు వచ్చిన తర్వాత ఇతనికి ఏదో ఆశించి రావాలి కదా, ఏమి రాగా సంవత్సరాలు గడిచిపోయింది. ఏమైనా అనుభవం వచ్చిందా? నాకేం రాలేదంట. అంటే అటువంటి స్థితి పొందిన వాడు గురువు అనమాట. ఎందుకు రాలేదు కారణమా అని ఆలోచించాడు. వాళ్ళు తిరిగి ఉంది, ఆయన నువ్వు పర్మిషన్ కూర్చున్నట్టు కూడా భార్య పర్మిషన్ లేకుండా కూర్చున్నట్టు కూడా ముందు ఆడిపో, తర్వాత రా. ఏదైనా ఒకటేనండి, భర్త అనుమతి లేకుండా భార్య, భార్య అనుమతి లేకుండా భర్తగా ఎక్కడ ఏ తీర్థయాత్రకి వెళ్ళదు. అనుమతిగా ఎందుకు అని అంటే వాళ్ళు అనుమతి లేకుండా వెళ్ళామనుకోండి, ఆ సమయానికి ఇంట్లో వాడికి ఇబ్బంది కలిగింది అనుకోండి, వాళ్ళ మనసు క్షోభ పడింది అనుకోండి, అక్కడ తీర్థయాత్రలో నీకు ఫలితం రాదు. అంతమంది భావిస్తున్నారు. ఆ విషయం మాట్లాడి అయితే వెంటనే నువ్వు ఆ నిర్ణయం తీసుకోవడం ఆమోదం అవసరము. ఇది ఆమెకేనా మనం కూడా అనుభవించుకుంటున్నామండి. ఇంట్లో వాళ్ళ పెద్దలను ఉంటే వాళ్ళ అనుమతి లేకుండా అసలు దైవ కార్యం చేయకూడదు. ఇంకే కార్యం చేస్తాను తర్వాత అనే విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. మామూలుగా ఒక భక్తుడు వచ్చి అమ్మ మీరు సమాజంలోకి వెళ్ళిపోతున్నారు అంటే జ్ఞానంలోకి వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోయిన తర్వాత భగవంతుడు ఐక్యమై ఉంటున్నారు. అట్లా కాబట్టి మీరు మామూలు మా స్థితికి వచ్చి మాకెంత సమాజం చెప్పండి, మాకెంత ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు వాడు ధ్యానశీలకు వెళ్ళినప్పుడు ఇప్పుడు వెంకటేశ్వర చెప్పినట్టుగా మనుగులు అంటాడు, ఏదో మాట్లాడుతుంటాడు కదా, అదేం అర్థమవుతుంది మనకి. మనుగులు అంటాడు, పడగలు అంటాడు, ఏమంటాడు. మీరు వెంకటేశ్వర చదివి ఉంటారు. అలా మనకేం అర్థమవుతుంది? నువ్వు మామిడి స్థితికి మాకు చెప్పు, మాకేమైనా బాధపడుతుంది అని భక్తులు కోరితే అమ్మ అంటున్నారు, మీరంతా భగవంతుడికి భిన్నంగా ఉన్నారా? నేను వేరు మీరు వేరు అనుకోవడం ఏంటి? మీరంతా భగవంతుడికి భిన్నంగా ఉన్నారంటే వేరుగా ఉన్నారా? వేరుగా లేరు. మీరు భగవతత్వంలో ఉన్నారు, మీరు భగవతత్వంలో ఉంటారు. మీరు సపరేట్గా పోవడం అంటే ఏముంటుంది? పాయింట్ పట్టుకో. అంటే అంతటా కూడా భగవతత్వాన్ని దర్శిస్తున్నారు. నేను జ్ఞానసిద్ధి పొందిన వాడిని, నేను మహాత్మురాల్ని అనే భావం నాలో లేదు. ఉంటేనే మహాత్ములు కాదు. ఎందుకంటే అందరినీ సమభావంతో చూసుకునేవాడే పండితుడు, మహాత్ముడు. కాబట్టి మీరు నాకంటే భిన్నంగా లేరు అంటే ఏంటి? నేనే మీరు, మీరే నేను. అదే భగవంతుడు కృష్ణుడు అంటాడు కదా, భక్తుడికి భగవంతుడికి భేదం ఉండదు. ఇనుపు మొక్క మ్యాగ్నెట్తో రాపిడి జరిగింది. ఆ ఇనుపు మొక్కకి మ్యాగ్నెట్ అయస్కాంతం. ఆ ఇనుపు రాపిడి అవుతానే ఇనుము ఏమవుతుంది? మ్యాగ్నెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇనుము అంటామా అయస్కాంతం అని అంటామా? కాబట్టి అందరిలో ఒకే తత్వం. ఇప్పుడు ఏది అయస్కాంతంలోని గుణాలు ఇనుములకి వచ్చేసింది. ఇప్పుడు వేరే భావం లేదు కదా. కాబట్టి నాలో ఏ దైవశక్తి అయితే ఉందో, నాలో ఏ ఆత్మశక్తి అయితే ఉందో అటువంటి ఆత్మ మీలో ఉంది. ఇంక సపరేట్ ఏమో. అందుకే వాడు గురువు శిష్యుడు భేదభావం ఉండదు. నేను గురువు అంటే నాకంటే తెలుసు, మీరు శిష్యులు అంటే మీకేం తెలియదని ఆడైపోయిందని. కాబట్టి అందరూ సమభావం చూస్తారండి. ఆ భావం చెప్తాను, నేను సపరేట్గా మీకంటే నేను భిన్నగా లేదు. అంతేగాని నేను కింద స్థితికి దిగిరావడం అంటూ ఏముండదు. ఆ సమయానికి నా శరీరంలో మార్పును అనుసరించి అటు వ్యత్యాసం ఉన్నట్లు మీకు తోచవచ్చు. ఇది మీ భావం. అది నాలా మొత్తం లేదు. ఆ స్థితిలో నేను చెప్పాను అనుకోండి, అలా మీకు అనిపిస్తుందండి. సపరేట్గా మనకు చెప్తున్నాడు అనే భావన మనకు అనిపిస్తుంది. అంతేగాని సరే మార్పు జరుగుతుంది కదా. ఇప్పుడు ధ్యానంలో పోయినప్పుడు కళ్ళు మూతపడమో ఏదో ఉంటుంది. ఆ మార్పును చూసి మీరు తేడా అనుకుంటున్నారు. నేను కళ్ళు మూసి అనుకుంటున్నాను, కానీ నేను కళ్ళు మూసి మనసులో కళ్ళు మూసి కనిపిస్తుంది అంతే. కాబట్టి మీకు వ్యత్యాసం ఉంటుంది. అది అలా మీకు తోచవచ్చేమో. ఇలా అమ్మ
అనేక ప్రాంతాలు దర్శిస్తూ పూరి జగన్నాథ్ ఇట్లా అనేక తీర్థయాత్ర చేసుకుంటూ వస్తున్నారు అన్నమాట ఇక్కడ. ఒకసారి అమ్మ కాళీ పూజ జంషెడ్పూర్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ కాళికామాత పూజ చేస్తున్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా అమ్మ వచ్చిందంటే ఇంకా భక్తుల యొక్క తండోకరం వస్తుంటారు కదా, ప్రతి ఒక్కరూ ఆమెకి ఆహారం ఇవ్వాలి, నైవేద్యం పెట్టాలనుకుంటారు. మీరు తెచ్చారు ఆంగమం ఉంటుందా, ఆమె తెచ్చారు ఆంగమం ఉంటుందా, ఆమె తెచ్చారు నేను గమ్మున ఉంటానా? అమ్మ తినేదే చాలా స్వల్పం. మనం గత వారం నేర్చుకున్నాం, చాలా స్వల్పంగా తినేవాళ్ళని. అందరూ ఆమెకి ఏదో తినిపించాలనిపిస్తారు. ఆమె మూలంగా స్వీకరిస్తారు. పాపం మీరు స్వీకరించి ఆమె స్వీకరించకపోతే ఆమె పాపం, ఆమె స్వీకరించి నాది తీసుకోకపోతే నాకు కోపం. అందుకని అమ్మ అన్నీ తింటూ ఉంది. ఆమె అంటుంది, ఈరోజు ఎందుకు ఇంత ఎక్కువగా నాకు తినిపించారేమి అని అమ్మ అడిగింది. పక్కన ఉంటారు కదా ఎవరొకరు, నాకు ఎందుకు ఇంత ఎక్కువ తినిపించారు? స్వామి వెంకటేశ్వర ఉన్నారు అనుకోండి, వెంకటేశ్వర తినేది చాలా స్వల్పం. నేను అక్కడ కూర్చున్నా, ఆయనకి అత్యంత ప్రేమకులు అని భావంతో మీరు వచ్చారు కాబట్టి నాకు పెట్టాను పెట్టా కంటామన్నది. అదే బాబన్నా ఆయన తీసుకున్నా ఆయన తీసుకోలేదా అని అనుకుంటాను. బట్ ఆయన తీసుకుని తినిపించిన ఆయన బట్ ఆడవాళ్ళు తీసుకుని మొగాళ్ళు తీసుకోలేదే అని విశేషాలు అనుకుంటాను. విషయం తీసుకొచ్చిన అందువల్ల నేను అందరి దగ్గర వాళ్ళు మొహమాట అనుకుంటారని నేనుండి తినిపించాను వెంకటేశ్వర అని అన్న. వెంకటేశ్వర అడిగినప్పుడు లేకపోతే మీరేమంటారా అంటే మీరే కట్టాలి అని. మేము తీసి తినకూడదా, మేము తీసి పెట్టవా అని మీరు అనుకుంటారనుకోరా? వాళ్ళు అనుకుంటారని నేను పెట్టాను స్వామి అన్నాయి. అర్థమైంది సార్? వాళ్ళు అనుకుంటారు కాబట్టి నేను పెట్టాను సార్. ఏం చేసేది అంటే అంటే నా ఆహారపడని చూసుకున్నా, ఆయన అవస్థ నేను చూడలే. అంతే కదా, నన్ను చెడ్డవాడు అనుకుంటారనేసి నేనేం చేశాను, ఆయన ఇబ్బంది పెట్టా. అలా చేశాను. అందుకని ప్రతి ఇంట్లో కూడా కొంచెం తినిపించాను స్వామి అంటే నా తప్పేం లేదు స్వామి చెప్పడం. నేనేం చేసేది, వాళ్ళు పాపం తెచ్చుకుంటారు కదా అని తప్పించుకోవడానికి నేను అలా తినిపించినప్పుడు అప్పుడు అమ్మ అంటున్నారు, ఇది మంచి సమాధానం అండి. మనకి ప్రజలు నీ గురించి ఏమనుకున్నా పట్టించుకుంటారు. నీకు కాపలా పని ఇచ్చారు అంతే కదా, కాపలా పనే కదా నాకు ఇచ్చింది. నువ్వు ఆ ధర్మం నిర్వర్తించాలి. వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారంటే అట్లా ఇక్కడ అనసంతం జరుగుతూ ఉంది. జరుగుతూ ఉంటేనే విశ్వేశ్వరాడు గేట్ కాడు ఉంటాడు. గేట్ కాడి పెట్టారు విశ్వేశ్వర ఏమైనా లోపలికి రాని మాకనే. నేను వచ్చిన ఏం చేస్తాడు ఆయన, లోపలికి పంపిస్తాడు. ఆ తర్వాత సిరే వస్తాడు. ఇక్కడ ఏమంటాడు, ఎవరైనా పంపించాడంటే ఏం చేసేది అంటే ఏం చేసేది నిలబెట్టింది అక్కడ. నీకేం పని చెప్తారు, ఎవరు రాని బాగా చెప్పా. ఆ తర్వాత నిర్వర్తించాలి కదా. నువ్వు మొహమాట పడితే అట్ట నీ కర్తవ్యం నువ్వు నిర్వహించాలి. ఇది మనకి పెద్ద పాఠం అండి. మన సమ్మేళనం అదే జరిగింది. ఇద్దరు కాపలా పెట్టాం పూజ వెళ్తామంటే వాళ్ళు చండశాస్త్రం అయిపోయిన వాళ్ళు అటు కూసి లేచిపోతామంటే అంతే. కూసి లేచిపోయేదానికే లేదు, ఫుల్ అయిపోయింది. ఇది బయట నడుస్తుంది. మధ్యలో కానీ ఇటు కూర్చుంటామంటారు అంతే. ఇప్పుడు ఆ పక్క జనం ఈ పక్క జనం ఉంటారు, మధ్య దారి ఉంటుంది కదా. కొంచెం మీరు చూసింటారు కదా, వచ్చారు కదా, ఇటు కూర్చో ఉంటారు కదా. అంతే ఆ కూర్చోడానికి లేదండి. అది కర్తవ్య పాలన. ఇప్పుడు టౌన్లో తెలిసిన ఎంతమంది వచ్చుంటారండి, తెలియకుండా ఉంటారు. వాళ్ళకేమన్నా సత్సాంగ సభ్యుడు చెప్పిన పాప లోపల పంపాలవాడు అప్పుడు ముందు అది చెప్తుంది ఇక్కడ అమ్మ. నీ కర్తవ్యం నిర్వహించు. వారేమన్నా భయపడితే నీ కర్తవ్యం ఎలా నిర్వహించగలరు? నువ్వు మొహమాటను పోతే అట్ట మొహమాటం పోకూడదు. నీకు భగవంతుడు అప్పగిస్తే అప్పని చేయాలి. చాలా కష్టపడి పని, అది ఈజీ బస్ కాదు. కానీ నువ్వు నిర్వర్తించవలే. సంకల్పం ఉంటే ఇంకా కాదండి.
దీనికి జరిగిన వాస్తవము అమెరికా అధ్యక్షుడు పేరు గుర్తురాలేస్తాను. అమెరికా అధ్యక్షుడు ఒక పాపులర్ ఒక వ్యక్తి అనుకున్నాం, అంటే దేశంలో ప్రఖ్యాతి చెందినవాడు ఒక వ్యక్తి అనుకున్నాం. ఆ వ్యక్తికి వంటికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత పని ఆమె ఎత్తుకున్నాను. పని ఎత్తుకుంటే హలో అని నేను మీ యజమాని పిలవండి, నేను మాట్లాడాలి అంటారు. మా యజమాని నిద్రపోతున్నారండి, ఫోన్ చేసి మళ్ళా ఫోన్ వేస్తాడు. మళ్ళీ ఆయన ఎత్తుకున్నాడు. నేను చెప్పాను కదా నిద్రపోతానండి. సరే నేను ఎవరు చూస్తాను నీకు అన్నాడు. నాకేందుకు మీరెవరు నాకెందుకు, నేను అమెరికా అధ్యక్షుడు అన్నాను. అయితే నాకే సంబంధం పడిందని ఫోన్ పెట్టేసింది. యజమాని నిద్ర లేపల. ఆ తర్వాత సాయంకాలం అయిన తర్వాత కట్టేసాడు. అప్పుడు ఫోన్ చేశాడు. అప్పుడు ఆయన ఎత్తుకున్నాడు. ఎంతమంది మాట్లాడారా, ఫోన్ మీ లేపడారంటే మా పని మనిషి ఉన్నాడు. వెంటనే ఆయన ఆ పని మనిషిని ఆ సెక్రటరీలో పనిపించాడు అమెరికా అధ్యక్షుడు. అంటే తన ధర్మాన్ని నిర్వర్తించిందని పేరు గుర్తురాలేదు సార్. అది కర్తవ్య పాలన. కాబట్టి భగవంతుడు మనకి ఏ పని ఇచ్చాడో అది కర్తవ్య నిర్వర్తించడం మన ధర్మము. ఎక్కడా కూడా మొహమాట పని కోసంగా మన కర్తవ్యాన్ని వదులుకోకూడదు అది చెప్పడం ఉద్దేశం అండి ఇక్కడ. కానీ నిలబడి ఉండాలంటే చాలా కష్టం. కొందరు ఉంటారండి చండశాస్త్రంలో 6 అయినా సరే ఈ పని అంటే ఈ పనే. మీకు అప్పటి నీళ్ళు బియ్యం పని చెప్పారు అనుకోండి, ఇంకొంచెం ఆడిపోయి నేను పోను, నాకు నీళ్ళు పోసి పని పెట్టాను అంతే. నేను ఉంటాను, నువ్వు ఉన్నావు నాకు సంబంధంలే. ఆడు వచ్చాడనుకో అలా ఉంటాడు, ఏం మనకి నీళ్ళు పోయమని చెప్పాను, వేరే వాడు ఎందుకున్నాడు అడగడా. ఇట్లాంటివన్నీ ఉంటాయి కదండి. ఇట్లాంటి వాటిని మనం సంస్కృతిని మనం ప్రయత్నం చేయాలని చెప్తున్నామండి ఇక్కడ. కాబట్టి భక్తుల మెప్పు కోసమని అమ్మ సేవలో లోపం చేసినందుకు ఆమె నొచ్చుకున్నాను. నేను అనుకోండి, ఇప్పుడు ఆమెకి ఇబ్బంది కలిగించాను, ఊరికి తిండి పెట్టి వెంకటేశ్వర ఆమెకి ఈ పొరపాటు చేసిన అంటే మీ మెప్పు కోసం వాళ్ళు పంపించిన అని ఆమె కాస్త బాధపడింది. ఒక్కొక్కసారి అమ్మ పరిహాసంలో కూడా ఒక లీల ప్రకటమవుతాడు. అంటే హాస్యంగా కూడా ఒక అద్భుతమైన లీల మనకు కనిపిస్తుంది. అక్కడ ఒక పంజాబీ ఒక మహిళ బాగా పహిల్వాన్ బాగా బలవంతురాలు, అంటే వస్తాది బాగుంటున్నారు. ఆమె ప్రతి ఒక్కరిని ఓడించేది అనుకోండి. అది మాటలతో కావచ్చు, చేతల్లో కావచ్చు. అంత గర్వం అనమాట, నేను మనది ఓడించగలనేసి. అమ్మ దగ్గరకు వచ్చింది, ఓహో నువ్వు ఓడించగలని చెప్పేసి అమ్మ చేయి పెట్టి ఏది చేయి కదిలించండి. చేయి కదిలితే కదా, చేయి కదిలించలేకపోయింది. అప్పుడు ఆయన బుద్ధి వచ్చి అహంకారం పనికిరాదు అంటే తమాషాకే. ఇది బాబా చిత్రంలో వస్తుందండి. మాయాజీ పాటిల్ అనుకుంటున్నాం, అతను బాగా బలవంతుడు. బాబా స్నానం చేసి ఆడ కూర్చుంటేనే ఆయన అట్లే మోసుకొచ్చి దుద్దు దగ్గర కూర్చొని పెట్టేవాడు. దుద్దు దగ్గర కూర్చోంటే మామూలు కూర్చొని పెట్టేవాడు. బలగరం బాగా బలం ఉండేది అనుకునేవాడు. ఒకరోజు ఎత్తుకుంటే మా బాబా కదలలేదు. ఇలా చదువుతున్నాడు ఆయన చూసి. కనీసారి చూస్తే కూడా కదల. అంటే అహంకారం పనికిరాదు. అంటే బలం విషయమే కాదండి, ఏ విద్య వచ్చినా కూడా వాళ్ళ అహంకారం అనేది పనికిరాదు. ఎందుకంటే భగవంతుడు అంటే ఇందులో భగవంతుడు లేదా. వాళ్ళ ముందు అహంకారం అంటే నేను ఎవరిని అగౌరపరిచినట్టు, భగవంతుడు అగౌరపరిచినట్టు. నీకు సామర్థ్యం ఉంది, అహంకరించదు. ఇది మనం గోపాల సినిమాలో చూసాం కదా. వాడిని తూకి పక్కన పెట్టగలిగాడా? నీకు సినిమా చూడరు కావాలి. పక్కన టీవీలో సినిమా వస్తుంది, పాండవ సినిమా. దాంట్లో ముసలివాడు అంటే భీముడి పక్కన పెట్టగలిగాడా? అదేవిధంగా ఆ సినిమా మర్చిపోయాను, సినిమాకి మర్చిపోయినా. అలాగే బలగర్వం ఉంటే భగవంతుడి ముందు పనికిరాదు. అంతేగా అమ్మ దగ్గరికి వచ్చినప్పటికి చాలా వస్తువులు వస్తుంటాయి కదా, అంటే బియ్యం అని పప్పు అని ఏదో వస్తుంటాయి కదా. దేని కూడా వృధా చేయని మాత్రం కాదు. దండికి వచ్చి సంతరం దండికి వచ్చి అనుకోండి,
బియ్యం ఏం చేస్తామా అంటే సరిగ్గా పాయేస్తూ ఉంటాం, దానికి బియ్యం ఉన్నాయి. అది కూడా వృధా చేయడం. ఎందుకని? అది నీ సొత్తు కాదు, నా సొత్తు కాదు, భక్తులు ఇచ్చిన సొత్తు. భక్తులు దేనికి ఇస్తారు? వాళ్ళు అన్నీ ఉపయోగపడని ఇస్తారు. నువ్వు దండిగా ఉండని చెప్పేసి వృధా చేస్తే ఎట్లా? ఈ సంఘటన సిద్ధారూఢ స్వామి కూడా ఉన్నాయి. మిరపకాయలు మూట ఎత్తుకు వస్తూ ఉన్నారు, ఆ చిల్లు బట్టి రాలిపోతా ఉంది. ఇప్పుడు రాలిపో చూసుకో, ఒక మిరపకాయ పోతే పోయింది అనుకుంటారు. మిరపకాయ స్వామి వస్తూ ఉంది, ఆ మిరపకాయలు చేరుకుంటూ వస్తుంది. అంటే చూడండి, ఇతరులు ఇచ్చింది, భగవంతుడికి ఇచ్చిన నైవేద్యం పెట్టిన దాన్ని మనం వృధా చేయరాదు. అది దుబారా చేసిన, అలక్ష్యం చేసిన, పాడైపోనిచ్చిన అమ్మ సహించేవారు మాత్రం. కాబట్టి దేవాలయం ఏమో చిన్న వస్తువు ఏవతి ఇచ్చినప్పుడు కూడా అది ఆయనకి వినియోగపడాలి. ఆయన అంటే ఆయన తినడు, ఆయన రూపంలో ఉన్న మనకు ఉపయోగపడాలి. అంటే ఇవన్నీ మనం చేసే పనులండి. అంటే భగవద్గా ఏ సర్కారం ఏ పనైనా సరే వృధా చేయకూడదు. మన ఇంట్లో వస్తుంది ఏదో సంపాదించో పెట్టేస్తానని చెప్పేసి సాఫ్ట్వేర్ వచ్చింది అనుకోండి, దాదాపు 2 నెలకి 3 లక్షల సంపాదించడం ఉన్నారు. వాళ్ళు ఎంతగా వృధా చేస్తున్నారు? డబ్బులు ఉందనేసి. ఎట్లెందుకనంటే మొన్న చూసి చెప్తున్నాను. సూపర్ మార్కెట్కి వెళ్ళాడు. సూపర్ మార్కెట్కి పిస్తా పప్పు హాఫ్ కేజీ ప్యాకెట్ 900 రూపాయలు అనేది ఉండేది. 700 రూపాయలకి ఇచ్చాడు. 900 ప్యాకెట్ని 700 రూపాయలకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత చూశాడు, 700 రూపాయలు 200 తగ్గించాడండి. సూపర్ మార్కెట్ ఉన్నారు, మార్కెట్ చూడారా 260 రూపాయలు 1/4 కిలో, 6 కిలో 500 రూపాయలు. అది చెప్పరా దగ్గర అని అంటే అది కంపెనీ కట్టించుకుంటాం. అది కంపెనీ కట్టేస్తుంది. ఇది ఆలోచించండి, ఇక్కడ వృధా అయిందా లేదా? 520 రూపాయలు ఎక్కడ, 720 రూపాయలు. ఈ చిన్న విషయం. అలాగే మన ఇంట్లో వస్తువులు కూడా సరే, ప్రతి ఒక్కటి వృధా ఎంత ఉందో గమనించండి. రేపటి నుంచి కాదు, ఈరోజు రాత్రి నుంచి ఎంతగా వృధా చేస్తున్నాము. ఎందుకంటే అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం మెతుకులు కూడా ఎంతగా వృధా చేస్తున్నాము అది గమనించాలండి. ఇక్కడ అమ్మ ఏదో ఆ గుడికి వచ్చే వస్తువులే అనే భావన కాదు. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా చీకర పుల్ల కూడా సరే వృధా చేయి. మనం చిమ్ముతూ ఉంటాం, 2 పుల్లలు రాలిపోతుంది, దాని గురించి మేస్తాను నేనే మనం కొత్త కొనుక్కుంటాం అనుకోండి. అది బాగానే ఉంటుంది. ఇది మనం పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోవాలి. ఇప్పుడు రేపటి తప్పని చెప్పాలి రాత్రి చిమ్మిడకు. అంటే ప్రతి ఒక్కటి కూడా వృధా అనేది చేయాలి అమ్మ మనకి దీని ద్వారా చెప్తుంది. అంతేకాకుండా మహాత్ములు మీకు ఒక సలహా ఇచ్చారండి, మీకు సాధన చెప్పారనుకోండి, అది మీ వరకే. మీ సాధన ఆయన వరకు రాదు, ఆమె సాధన నాకు వరకు రాదు. ఎందుకంటే వారి సంస్కారాన్ని వాళ్ళు సాధన చెప్తారు. ఏం చెప్తారు? పారాయణం చెప్తారు. మీకు చదువచ్చు కాబట్టి. మీకేమంటే భజన చేయమంటారు, మీకు దానికి ప్రీతి కాబట్టి. అండి పారాయణ చేయాలి మీరు చెప్తారు, అదే భజన చేయాలి ఆమె మీకు చెప్తారు. మీరు భజన చేయలేరు, ఆమె పారాయణ వాళ్ళకి కీరిక ఆమెకు ఉండదు. మనం బలం తీస్తే ఎట్లా? అందుకని మాత్రం ఎవరి దగ్గర జరిగితే, అందుకనే నేను చెప్పాను కదా, ఈ పని ఎవరికి చెప్పాకంట, మీకు ఈ పని ఇంకెవరికి చెప్పాకంట. ఎందుకు తెలియచేవారు కాదు. ఇంతేనా అని మీకు సలకన భావం రావచ్చు, ఇంతేనా అని మీకు సలకన భావం రావచ్చు. అందుకే మహాత్ముల యొక్క వాక్ ఎలా అంటే ప్రాణం కన్నా సమానంగా మనం దాచిపెట్టుకోవాలి. ఇంకా అంటే లోబి అంటే పిసినారి కింద పాలబడబడితే కూడా కట్టలో తుచి తెచ్చుకుంటాడు. అట్లాగే మహాత్ముల యొక్క వాక్కుని అంత సున్నితంగా అంత జాగ్రత్తగా చూసుకో ఉండగలగాలి అని అమ్మాయి చెప్పడం. ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా అమ్మ యొక్క స్థితిని మనం ఇప్పుడు వివరించుకుంటూ వచ్చాం. మొట్టమొదటి అమ్మ యొక్క స్థితి ఏమిటి? నేననే భేదభావం లేకుండా
సాక్షిభూతంగా చూసుకునే స్థితి ఒకటి. రెండవది, ఎటువంటిది కూడా వృధా అనేది మాత్రం చేయకూడదు. అది వస్తువు కాదు, ప్రతి ఒక్క వస్తువు కూడా. అలాగే సాధన పరంగా ఎవరికి ఇచ్చిన సాధనని వారు సాధన చేయవలసింది. ఇంకోటి, నీ యొక్క ధర్మం, భర్త ధర్మమా భార్య ధర్మమా, దాన్ని సూచేటప్పుడు నువ్వు పాటించాలి. ఇంకొకటి, ఎక్కడ నీకు పనికి ఒక కర్తవ్యం నీకు పని అప్పగిస్తే అది నీ కర్తవ్య పాలనగా నువ్వు ధర్మంగా నిర్వర్తించాలి. మొహమాటాన్ని పడి ఆ కర్తవ్యాన్ని విస్మరించరాదు. ఇలా అమ్మ యొక్క దివ్య స్థితి ఏ విధంగా ఉందో మనకి ఈరోజు వెంకటేశ్వర శనిలో అమ్మ మనకి చూపించారు. కాబట్టి వీటిలో అన్నీ మర్చిపోయినా వృధా మాత్రం చేయకుండా ప్రయత్నించాలి. ఏది కూడా వృధా అనేది చేయకూడదు. రెండవది, కర్తవ్య పాలన. మనకు ఏ పని ఎక్కడ అభ్యసిస్తే ఆ పని చేయడం మనం అభ్యసించాలి. ఇది ఈరోజు మనకి ఆనందమైన ద్వారా మనం స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు అద్భుతం గైన మహారాజ్ की जय. శ్రీ సచిదానంద సద్గురు ఆనందమాయ మాత की जय. గురుదేవ దత్త.